విన్నపం లేదా విజ్ఞప్తి అనుకోండి. ప్రత్యేకంగా ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, రేపు 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క పర్టిక్యులర్ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని మనం చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా వాళ్ళకి నచ్చినవన్నీ ఇస్తూ, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ, అడిగిన దానికంటే ఎక్కువే మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ, మన శక్తికి మించి పిల్లల్ని బాగా చూసుకోవాలి, అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. అదే సేమ్ టైంలో మా పిల్లలు బాగా చదవాలి, బాగా ఉండాలి, మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచిదే. కానీ అందరి పిల్లలు సేమ్ ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, సేమ్ ఎబిలిటీ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ ఉండవు. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరైనటువంటి విషయం. అయినా సరే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పలేదు. కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళు రాలేకపోయినా, రీచ్ అవ్వలేకపోయినా, మొట్టమొదటిగా సపోర్ట్ చేయవలసింది పేరెంట్స్గా మీరు, ఆ తర్వాత టీచర్స్గా మేము. జనరలీ స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ, అరే నువ్వు ఏం చదవలేదు, నువ్వు వేస్ట్, నువ్వు ఎందుకు పనికిరావు అని కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం మనం. అది చాలా తప్పు. ఎందుకంటే ఎందుకు పనికిరాదని బయటపడేసిన గార్బేజ్ నుంచి, చెత్త నుంచే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ద మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గానిజం ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. వాళ్ళని మనం వేస్ట్ అని ఎలా చెప్పగలుగుతాం? చెప్పడం ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది. ఎవరు ఎందుకు పనిచేస్తారు, ఎవరు ఏమవుతారు ఫ్యూచర్లో అనేది చెప్పడం ఎవ్వడి వల్ల కాదు. కాబట్టి ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్లో వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ని మనం డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. మేబీ 10th క్లాస్లో అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, రావచ్చు. వచ్చిందనుకోండి, వెళ్ళండి, గుడ్. రాకపోయినా మొట్టమొదటిగా మోరల్ సపోర్ట్ ఇవ్వవలసింది పేరెంట్స్గా మీరు, టీచర్స్గా మేము. ఎందుకంటే అవి చాలా చిన్న మనసులు, చిన్న బ్రెయిన్స్. అవి వాళ్ళ శక్తికి మించి కష్టపడి చదువుతున్నారు, శక్తికి మించి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచిగా పాస్ అవ్వాలి, A1 గ్రేడ్ తెచ్చుకోవాలని ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా రాకపోతే మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయొద్దు. ఎందుకంటే 10th క్లాస్లో 10 పాయింట్స్ మాత్రమే జీవితాన్ని డిసైడ్ చెయ్యవు. 10th క్లాస్ అనేది లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ అచీవ్మెంట్ అనుకుందాం. సో ఆ అచీవ్మెంట్ సరిగా అచీవ్ చేయలేకపోయినప్పుడు మేబీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మేబీ ఇంటర్మీడియట్లో వాడు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోలేని వాళ్ళు, 10 పాయింట్స్ తెచ్చుకోలేని వాళ్ళు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకుగా నిలబడిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు మనకి. కాబట్టి కేవలం 10th క్లాస్ రిజల్ట్ని మాత్రమే కొలమానంగా తీసుకుని పిల్లల్ని ఏదో ఒక అనడం కానీ, తొందరలో టంగ్ స్లిప్ అయ్యి మన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ మీద బలవంతంగా రుద్ది, అరే నువ్వు తెచ్చుకుంటా అనుకోవడానికి తెచ్చుకోలేకపోయావు అని హార్ష్గా మాట్లాడడం కానీ, తిట్టడం కానీ దయచేసి చేయొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా సున్నితమైన మనస్కులు ఉంటారు. ఈ చిన్న మాటకి వాళ్ళు ఏదో ఒక సూసైడ్కి కమిట్ అవ్వడమో, లేకపోతే ఇంట్లోంచి చెప్పకుండా పారిపోవడమో, ఇలాంటి విషయాలు మనం తరచూ న్యూస్లో చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మోరల్ సపోర్ట్ ఇవ్వవలసింది పేరెంట్స్గా మీరు, ఆ తర్వాత టీచర్స్గా మేము. సో అనుకున్న రిజల్ట్ వచ్చి మంచిగా అందరికీ బాగా వచ్చాయి అనుకోండి, నో ప్రాబ్లం. కానీ 10 పాయింట్స్ వస్తున్న అనుకున్న వాళ్ళకి 9.8 దగ్గర ఆగిపోయారు. అన్ఫార్చునేట్లీ ఏదో ఒక సబ్జెక్ట్లో 10 పాయింట్స్ రాలేదు. అరే 10 పాయింట్స్ వస్తాయి అనుకున్నాం, రాలేదు నీకు అని అనడం మానేసి, అరే 9.8 తెచ్చుకున్నావు, వెల్ డన్, యూ డిడ్ హార్డ్ వర్క్. ఓకే, 9.8 ఈజ్ ఆల్సో నాట్ ఏ బ్యాడ్ మార్క్, యూ క్యాన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్లో యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎంకరేజ్ చేయండి, ఎప్పుడు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్కి ఒక మంచి బాట వేయండి. అంతేగాని 10th క్లాసే లైఫ్లో లాస్ట్ స్టెప్ అన్నట్టు, 10th క్లాస్లో 10 పాయింట్స్ తెచ్చుకోకపోతే లైఫే వేస్ట్ అన్నట్టు దయచేసి పిల్లల మీద మీ యొక్క ఒపీనియన్స్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్ది వాళ్ళ చిన్న మనసుల్ని గాయపరచొద్దు, వాళ్ళకి మెంటల్గా స్ట్రెస్ తీసుకురావద్దు. దయచేసి వాళ్ళ ఫ్యూచర్ని చిదిమేయద్దు.
ఎందుకంటే చాలా చూస్తూ ఉన్నాం మనం రీసెంట్గా, ఒక చిన్న మాట అంటే చాలు సూసైడ్ కమిట్ అయిపోతుంది. అంటే మెంటల్లీ ద పీపుల్ ఆర్ నాట్ సో స్టేబుల్, అంత స్ట్రాంగ్గా లేరు. కాబట్టి మనమే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి, మనమే మెంటల్గా సపోర్ట్ ఇవ్వాలి. నో ప్రాబ్లం నాన్న, ఓకే నో ప్రాబ్లం, 9.8 వచ్చిందా, నో ప్రాబ్లం, సెలబ్రేట్, లెట్ సెలబ్రేట్. ఎంకరేజ్ చేయండి. మీరు కాకపోతే ఇంకెవరు మోటివేట్ చేస్తారు వాళ్ళు, ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయండి. సో ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది, పాస్ అవుతామని అనుకుంటారు, అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అవ్వచ్చు. సో 10th క్లాస్లో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు కదా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్, ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎ లైఫ్ కదా. ఇట్స్ ఎ స్మాల్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. కాబట్టి దాన్ని చాలా లైట్గా తీసుకుని చాలా జాగ్రత్తగా, ఏం కాదనైనా ఏం అవ్వలేదు, నెక్స్ట్ విదిన్ 1 monthలో మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయిగా, నో ప్రాబ్లం, యూ కెన్ రైట్ అండ్ యూ విల్ గెట్ అ పాస్ మార్క్. ఎంకరేజ్ చేయండి. సో కేవలం 10th క్లాస్ మాత్రమే ఒక ప్రామాణికంగా తీసుకుని ఎంతో పెద్ద భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని దయచేసి దూషణగా మాట్లాడి, లేదా వాళ్ళని డిప్రెస్ చేసేలాగా, లేదా ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడద్దు. ఇంకొక విషయం, చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు. అరే పక్క అమ్మాయి చూడు 10 points వచ్చినాయి, నీకు రాలేదు. మీతోటి చదువుకున్న పిల్లలకి చాలా మందికి మంచి మార్కులు వచ్చినాయంటే నీకు రాలేదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మన చేతుకున్న 5,000 ఒకలా లేవు. ఒక ఇంట్లో పుట్టిన 2-3 పిల్లలు సేమ్ ఒకేలా చదవరు. అలాంటప్పుడు స్కూల్కి రకరకాల ప్లేసెస్ నుంచి, రకరకాల ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ నుంచి రకరకాల పిల్లలు వస్తారు. వీళ్ళ చదువు, వాళ్ళ ఎబిలిటీ ఆఫ్ స్టాండర్డ్, ఎబిలిటీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు వచ్చే మార్కులు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. దెన్ హౌ కెన్ యూ కంపేర్ విత్ యువర్ చైల్డ్ విత్ అదర్ పీపుల్? అది చాలా తప్పు. కాబట్టి ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయడం అనేది దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, ఎవరు ఏం చేయగలరో, ఎవరు ఫ్యూచర్లో ఏమవుతారో మనం ఏమీ డిసైడ్ చేయలేం. నిజానికి మాట్లాడుకుంటే మనం కూడా చదువుకున్నప్పుడు పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఏమి తెచ్చుకుని ఉండకపోవచ్చు. మేబీ మనకి కూడా 10 points వచ్చి ఉండకపోవచ్చు చాలా మందికి, రైట్? అలాంటప్పుడు మన ఎదుటి వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా అంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కాబట్టి సో రేపు రాబోతున్న 10th క్లాస్ రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి మొట్టమొదటిగా మీరే మోరల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా, నాన్న ఏం కాదులే, అమ్మ ఏం కాదురా, నువ్వు మంచిగానే చదివావు, నువ్వు బాగా మంచి మార్కులే తెచ్చుకున్నావు అని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సాధించేలాగా సపోర్ట్ చేస్తారని నా విన్నపం. దీన్ని దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. బికాస్ మన భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనంత యంగ్ జనరేషన్ ఉందంట. ఈ యంగ్ జనరేషన్ని మనం ఎంకరేజ్ చేస్తేనే ఫ్యూచర్లో ఒక పవర్ఫుల్ శక్తిగా నిలబడగలుగుతాం. కానీ ఇలా డిస్కరేజ్ చేసుకుంటూ పోతే ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది గ్రేట్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఆర్ గ్రేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు ఇనీషియల్గా ఎవరు ఫస్ట్ టైంలోనే సక్సెస్ కాలేదు. Slowly they tried and finally they succeeded and they are the inspiration to most of the people. కాబట్టి ఎంకరేజ్ చేయండి. డెఫినెట్లీ అనుకున్న రిజల్టే వస్తుంది. ఒకవేళ రాకపోయినా ప్రపంచం ఏమీ తిరగబడదు, ఆకాశం ఏమీ విరిగిపడదు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేస్తారని, ఒక మోరల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.